దేవునికి ప్రియమైన సంఘమా, ఈరోజు దేవుడు మనకిని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇదియే. సామెతలు 17వ అధ్యాయము 5వ వాక్యము. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. దేవునికి ప్రియమైన వారా, బీదలను వెక్కిరించకో, ఆపదలో ఉన్నవారిని చూసి సంతోషించకో. ఈ వాక్యం మన హృదయ స్థితిని బలంగా బయలుపరుస్తుంది. ఒక మనిషి బీదవాడని, బలహీనుడని, కష్టాలలో ఉన్నాడని అతన్ని తక్కువ చేసి మాట్లాడితే అది కేవలం ఆ మనిషిని అవమానించడం కాదు, ఆ మనిషిని సృష్టించిన దేవునినే అవమానించడం. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. అలాగే ఎవరో ఒకరు పడిపోయినప్పుడు, విఫలమైనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మనం లోపల ఆనందింపకూడదు. కొందరు బయటకు ఏమి చెప్పకపోయినా మనసులో బాగానే జరిగింది అని అనుకుంటారు. దేవుడు అలాంటి హృదయాన్ని ఆమోదించడు. దేవుని పిల్లలు ఇతరుల బాధను చూసి నవ్వరు, కన్నీరు తుడుస్తారు. ఇతరుల పతనంపై సంతోషించరు, లేవనెత్తడానికి ముందుకు వస్తారు. బీదవాడైనా కూడా గౌరవించు, పడిపోయిన వాడిని తక్కువ చెయ్యకు, ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యు. దయ, కరుణ, వినయం కలిగి ఉండి దేవుని హృదయం ఎప్పుడు నలిగిన వారిపై ఉంటుంది. కాబట్టి మన హృదయం కూడా అదే విధంగా ఉండాలి. మంచి సమారియడు గాయపడి రోడ్డుపైన పడిపోయిన మనిషిని చాలా మంది చూసి వెళ్ళిపోయారు. కానీ మంచి సమారియడు ఆపదను చూసి సంతోషించలేదు, దూరంగా కూడా పోలేదు, అతనిపై కనికరము పడ్డాడు. యోబు స్నేహితులు యోబు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు అతని స్నేహితులు అతన్ని ఓదార్చడానికి వచ్చిన తరువాత అతని బాధను సరి అయిన రీతిలో అర్థం చేసుకోకుండా అతని పట్టారు. మీరు అందరూ దుఃఖకరమైన ఓదార్చువారు వలె ఉన్నారు. బాధలో ఉన్నవారికి తీర్పు చెప్పడం సులభం, కానీ దేవుడు మనలను తీర్పుదారులుగా కాదు, ఓదార్పుదారులుగా పిలుస్తున్నారు. ఏలియా వద్దకు వచ్చిన విధవరాలు ఆమె బేదరాలు. చేతిలో కొంచెం పిండి, కొద్దిగా నూనె మాత్రమే ఉన్నాయి. కానీ దేవుడు ఆమెను పేదరికాన్ని వెక్కిరించలేదు. ఆమె విశ్వాసాన్ని, మనుషుల పేదరికాన్ని చూస్తారు. దేవుడు విశ్వాసాన్ని చూసే దేవుడు. దావీదు మరియు సౌలు ఎన్నోసార్లు దావీదును బాధించాడు. అయినా సౌలు పడిపోయిన వార్త విన్నప్పుడు దావీదు సంతోషించలేదు, అతడు దుఃఖించాడు. అప్పుడు దావీదు తన వస్త్రములను పట్టుకొని చింపుకొనెను. వారు సౌలును బట్టి, అతని కుమారుడైన యోనాతాను బట్టియు, యెహోవా ప్రజలను బట్టి, ఇశ్రాయేలు ఇంటి వారిని బట్టి సాయంకాలము వరకు విలపించి ఏడ్చి వాసముండిరి. దేవుని మనిషి శత్రువు పడిపోయినప్పుడు కూడా ఉప్పొంగి సంతోషించడు. యేసు పేదవారిని, రోగులను, తిరస్కరించబడిన వారిని తక్కువ చెయ్యలేదు, వారిని ప్రేమతో అంగీకరించారు. ప్రజలు బాధను చూసి ఆయన హృదయం కరిగిపోయింది. ఆయన జనసమూహములను చూచి వారి కాపరి లేని గొర్రెల వలె విసిగింపబడి చెదరిపోయి యుండుట చేత వారి మీద కనికరము పడెను. క్రీస్తు స్వభావము కనికరము. ఆయనను అనుసరించే వారి స్వభావము కూడా కనికరమేగా ఉండాలి. చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనము మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and comment. Thank you.